హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆంధ్ర స్టూడెంట్స్, అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్. సో ఈరోజు చాలా శుభమైనటువంటి రోజు. ఫిబ్రవరి 2 వసంత పంచమి, సరస్వతీదేవి జన్మదినోత్సవం. మరి ఈ సరస్వతీ జన్మదినోత్సవం సందర్భంగా సో మీ యొక్క ప్రిపరేషన్ని మరింత పూర్తి స్థాయిలో ప్రారంభించండి. మరి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి ఆంధ్ర స్టూడెంట్స్, అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే తెలంగాణలో డిఎస్సి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్స్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. అలాగే మ్యాథమెటిక్స్ పెడగాగి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు కూడా మ్యాథమెటిక్స్ పెడగాగిని ప్రొవైడ్ చేస్తున్నటువంటి యాప్ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. అలాగే టీజీటీ, పీజీటీ మ్యాథమెటిక్స్కి సంబంధించిన కోర్సును కూడా ఏపీడిఎస్సి విద్యార్థులకు, తెలంగాణలో గురుకులాలకు ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి కూడా ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మరి ఈ వసంత పంచమి పర్వదినం సందర్భంగా డిఎస్సి విద్యార్థుల కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ మెగా ఆఫర్ ఇస్తుంది. సో ఫిబ్రవరి 2, 3, 4 ఈ 3 రోజులు కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ కోర్సెస్ అన్నీ కూడా 50% ఆఫర్ అనేది 50% ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో పర్స్పెక్టివ్స్ అండ్ సైకాలజీ, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఏపీ విద్యార్థులు, మరి తెలంగాణ డిఎస్సి స్టూడెంట్స్కి 1 year వ్యాలిడిటీ తోటి, అదే ఏపీ కూడా 1 year వ్యాలిడిటీ తోటి సో మనకి తెలంగాణ పిఐఈ కోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో పూర్తి స్థాయిలో ఆన్లైన్ క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్స్, టెస్ట్ సిరీస్తో సహా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 3 daysని ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. మరి ఈరోజు మనం వీడియోలో సో ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే సైకాలజీకి సంబంధించి మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు మనం చెప్తూ వస్తున్నాం. సో మరి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం ద్వారా వీటిని మీరేమో అప్డేట్ చేసుకోండి. సో దీనికి కూడా, ఎందుకంటే సిలబస్లో లేని కాన్సెప్ట్, సిలబస్లో ఉన్నవి మనకి కొన్ని క్లాసెస్లో కవర్ అవనవి కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి దీనికి కూడా ఒక డీటెయిల్గా ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం ఈరోజు టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఇన్ జనరల్ దేర్ ఆర్ 3 types ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇన్ జనరల్ దేర్ ఆర్ 3 types ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. ఏంటా 3 types అని చెప్పేసి అంటే, ఫస్ట్ వన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, అలాగే సెకండ్ వన్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఆర్ అనదర్ నేమ్ దీనికే కంటిన్యూస్ ఎడ్యుకేషన్, అలాగే ఇన్సిడెంటల్ ఎడ్యుకేషన్ ఆర్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇన్సిడెంటల్ ఎడ్యుకేషన్. or accidental education, incidental education or accidental education. So there are 3 types of educations. So first one formal education, alage second one non formal or education or continuous education, alage incidental education or accidental education. So indulo first one formal education. ఫార్మల్ ఎడ్యుకేషన్. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏం చెప్తామని చెప్పేసి అంటే, సో ఒక ఫిక్స్డ్ ప్లేస్లో ఫిక్స్డ్ ఆబ్జెక్టివ్స్ని డిజైన్ చేసుకొని, ఫిక్స్డ్ కరికులంని డిజైన్ చేసుకొని, సో పర్ఫెక్ట్ టీచింగ్ మెథడ్స్తో
ఆర్గనైజ్ చేసేటువంటి ఎడ్యుకేషన్ ఏమని చెప్తామని అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ విచ్ ప్రొవైడ్ at a fixed place, formal education which provide at a fixed place in fixed timings with fixed curriculum and proper teaching methods సో ఫిక్స్డ్ ప్లేస్లో ఫిక్స్డ్ టైమింగ్స్తో ఫిక్స్డ్ కరికులం యూజ్ చేస్తూ సో ఫిక్స్డ్ ప్రాపర్ టీచింగ్ మెథడ్స్ని యూజ్ చేస్తూ సో ఆర్గనైజ్ ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ ఏమని చెప్తామని అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటే సో ప్లేస్ ఫిక్స్, అలాగే టైమింగ్స్ కూడా ఫిక్స్డ్గా ఉంటాయి, కరికులం ప్రాపర్గా డిజైన్ చేయబడి ఉంటుంది, దానికి తగ్గట్టుగా టీచింగ్ మెథడ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ టీచింగ్ మెథడ్స్ని యూజ్ చేస్తూ ఈ కరికులంని ఫిక్స్డ్ ప్లేస్లో ఫిక్స్డ్ టైమింగ్స్లో ఆర్గనైజ్ చేసేటటువంటి ప్రొవైడ్ చేసేటువంటి ఎడ్యుకేషన్ ఏమని చెప్తారని అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్లో టీచింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఏజ్ లిమిట్. సో ఇందులో ఏజ్ లిమిట్ని బేస్ చేసుకొని దేన్ని బేస్ చేసుకోనండి, ఏజ్ లిమిట్ బేస్ చేసుకొని టీచింగ్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏజ్ లిమిట్ బేస్ చేసుకొని టీచింగ్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే కొంత ఏజ్ ఉన్న వాళ్ళకి ఆ అడ్మిషన్లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఈ టీచింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా విత్ రెస్పెక్ట్ టు ద ఏజ్ లిమిట్ అని చెప్పేసి చెప్తాం. సో ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్. It considered as artificial education. Why formal education considered as artificial education means in this timetable is fixed, timings is fixed, curriculum is fixed, and teaching methods also fixed. So there is no any novelty. So there is any new changes in that అకార్డింగ్ టు ద కండిషన్స్. అలా ఆల్రెడీ అన్ని ముందే ఫిక్స్డ్గా చేయబడి ఉంటాయి కాబట్టి సో దీన్ని ఏమని చెప్తారని చెప్పేసి అంటే ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో ఇన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ద రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. సో ఫార్మల్ ఎడ్యుకేషన్లో రిసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయని చెప్పేసి చెప్తాం. సో ఈ విధంగా ఫిక్స్డ్ ప్లేస్లో ఫిక్స్డ్ టైమింగ్స్తో ఫిక్స్డ్ కరికులంతో ఆర్గనైజ్ చేసే ఎడ్యుకేషన్ ఏమని చెప్తామని అంటే సో టీచింగ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో ద ఏజెన్సీస్ విచ్ ఆర్ ప్రొవైడింగ్ ఫార్మల్ ఎడ్యుకేషన్. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే ఏజెన్సీస్ ఏంటండి? స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్. సో స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ వీటన్నిటిలో స్కూల్స్లోని అలాగే కాలేజెస్లోని అలాగే యూనివర్సిటీలోని వీటన్నిటిలోని కూడా ప్రొవైడ్ చేసేటువంటి ఎడ్యుకేషన్ ఏమని చెప్తామని అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో ఇవి కాకుండా అదర్ ఏజెన్సీస్ లైబ్రరీ, అలాగే మ్యూజియం, అదేవిధంగా జులాజికల్ పార్క్. సో దీస్ ఆర్ ఆల్సో ఏజెన్సీస్ టు ద ఫార్మల్ ఎడ్యుకేషన్. సో ఇవి కాకుండా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఇవి కాకుండా లైబ్రరీ, మ్యూజియము, జులాజికల్ పార్కు. సో ఇవి కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేటటువంటి ఏజెన్సీస్ అని చెప్పేసి చెప్తాం. సో కాలేజెస్లో రెగ్యులర్గా ఆర్గనైజ్ చేసే ఎడ్యుకేషన్ మనం ఏమని చెప్తామని అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. అలాగే అనదర్ వన్ ఏది అని చెప్పేసి అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. సో అనదర్ వన్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. సో అనదర్ ఇంపార్టెంట్ వన్ ఏది అని చెప్పేసి అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో దిస్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ to reduce dropout rate and improve the literacy rate.
సో టు రెడ్యూస్ డ్రాప్ అవుట్ రేట్, and increase literacy rate. Increase literacy rate. So this non-formal education introduced by the government to reduce dropout rate. Dropout rate అని చెప్పేసి స్కూల్లో జాయిన్ అయ్యి ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకుండా మధ్యలో స్కూల్ నుంచి విత్డ్రా అవడం ఏమని చెప్తామంటే డ్రాప్ అవుట్ అని చెప్పేసి చెప్తాం. డ్రాప్ అవుట్ రేట్ని రెడ్యూస్ చేయడానికి, అలాగే ఇంక్రీజ్ ద లిటరసీ రేట్. సో లిటరసీ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి, డ్రాప్ అవుట్ రేట్ని రెడ్యూస్ చేయడానికి, లిటరసీ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి సో ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ ఏమని చెప్తాం అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో దిస్ ఎడ్యుకేషన్ ఆల్సో కంటైన్స్ కరికులం అండ్ ఆబ్జెక్టివ్స్. సో ఈ ఎడ్యుకేషన్లో కూడా ఏముంటాయని చెప్పేసి అంటే కరికులం ఉంటుంది, అలాగే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. దిస్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇంక్లూడ్స్ కరికులం అండ్ ఆబ్జెక్టివ్స్. ఇందులో కూడా కరికులం అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి. బట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ సింపుల్ ఇన్ దిస్ మెథడ్. సో ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 100కి 35 మార్క్స్ వస్తే పాస్ అన్నారు అనుకోండి. అదే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో 100కి 30 మార్క్స్ 25 మార్క్స్ వస్తే పాస్ ఉంటుంది. సో అలాగే వీళ్ళకి ఫిక్స్డ్ టైంలో కంప్లీట్ అవ్వాలని ఫార్మల్ ఎడ్యుకేషన్లో కరికులం టార్గెట్ చేస్తారు. బట్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి అలాంటి టార్గెట్స్ ఏముండవు, కొంతవరకు ఫ్లెక్సిబుల్గా లిబరల్గా ఉంటాయని చెప్పేసి చెప్తాం. సో ఇందులో టైం బీయింగ్, ప్లేస్ బీయింగ్ అనేది ఖచ్చితంగా లిమిటెడ్ చేసి ఉండదు. సో అకార్డింగ్ టు దట్ సిచ్యువేషన్స్కి అనుగుణంగా ఈ ఎడ్యుకేషన్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మరి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేటటువంటి ఏజెన్సీస్ కనుక మనం తీసుకున్నట్లయితే సో కంటిన్యూస్ ఎడ్యుకేషన్ సెంటర్స్, సో కంటిన్యూస్ ఎడ్యుకేషన్ సెంటర్స్, అలాగే అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్. సో కంటిన్యూస్ ఎడ్యుకేషన్ సెంటర్స్, అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్, అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్, అలాగే ఓపెన్ స్కూల్స్ and open universities. So open schools and open universities, alage night schools. So these are the agencies providing the non-formal education. So inka ఇందులో మరింత డీటెయిల్డ్గా ఈ ఎడ్యుకేషన్ టైప్స్ గురించి తెలుసుకోవచ్చు. మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో పిఐఈ కోర్స్ని ఏపీ స్టూడెంట్స్ అలాగే తెలంగాణ స్టూడెంట్స్ పర్చేజ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్కే 2, 3, 4 ఫిబ్రవరి 2, 3, 4లో ఓన్లీ 50% ఆఫర్తో మీకు 249 రూపీస్కే ఆంధ్ర స్టూడెంట్స్కి ఏమో పిఐఈ అండ్ సైకాలజీ కోర్స్ని, తెలంగాణ స్టూడెంట్స్కి డిఎస్సి సైకాలజీ కోర్సుని మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందండి. గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.